హాయ్ హలో నేను అనిత. వెల్కమ్ టు అనిత అర్చన వ్లాగ్స్. హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? నేను సూపర్గా ఉన్నాను. నేను మళ్ళీ ఇంకో ప్రయాణానికి రెడీ అవుతున్నాను. ఇదిగోండి ప్యాకింగ్ చేసుకుంటున్నాను. నాకు ద్వారకా తిరుమల సేవకి టికెట్స్ అయ్యి దొరికాయి అనమాట. మేము మొత్తము 15 మెంబర్స్ గ్రూప్ వెళ్తున్నాము. మా చుట్టాలందరూ కొంతమంది కలిసి వెళ్తున్నాము. అయితే అడిగితే నేను వస్తానని చెప్పాను అనమాట. రేపు ఈవినింగ్ ట్రైన్ ఎక్కుతాను. ఎల్లుండి 11th నుంచి, నాట్ 11th, 7th నుంచి 11th వరకు మాదనమాట. 11th గిరి ప్రదక్షిణ కూడా ఉందంట. మీకు తెలుసు కదా, ద్వారకా తిరుమల అంటే చిన్న తిరుపతి అని కూడా ఉంటుంది. చాలా పవర్ఫుల్ దేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి. నేను యాక్చువల్లీ పెద్ద తిరుపతి సేవకని ట్రై చేస్తున్నాము, మాకు కుదరలేదు. అయితే చిన్న తిరుపతి సేవ దొరికిందనమాట. ఇంకా ఏదైతే ఏంటి, మనకి సేవ చేసుకోవడం ఇంపార్టెంట్ కదా అన్నట్టు రెడీ అయిపోతున్నాము. రేపు ఈవినింగ్ అనమాట ట్రైన్. సరే ప్యాకింగ్ చేసుకుంటున్నాను. ఈలోపు మీతో ఇంట్రొడక్షన్ అది చేసేద్దాం. రేపటి నుంచి ఇంట్రొడక్షన్ ఇవ్వడానికి కుదురుతుందో లేదో తెలియదు. వీలైనంత మటుకు అన్ని వీడియోస్ తీయాలనే చూస్తున్నాను. నేను ఫస్ట్ టైం వెళ్తున్నా సేవకి. అక్కడ ఎలా ఉంటుంది ఏంటి అన్నది ఐడియా లేదు. ఎలాంటి కంఫర్ట్స్ ఉండవు అనే మటుకు చెప్పారు మా చుట్టాలు వాళ్ళు. ఇంకా అన్నీ ప్రిపేర్ అవ్వాలి కదా, బెడ్షీట్స్, టవల్స్ అన్నీ పెట్టుకుంటున్నాము. లోకల్ టెంపుల్స్ కూడా తిరుగుదామని ప్లాన్ చేసుకుంటున్నాము. దాని తగ్గ శారీస్ కూడా పెట్టుకోవాలి. అయితే మీకు ఏంటి చూపించాలి తెలుసా, నా సేవకి వేసుకునే శారీ ఇదనమాట. ఆరెంజ్కి ఇట్లా మెరూన్ వచ్చింది. ప్లెయిన్ సింపుల్ బ్లౌజ్ కుట్టించుకోవాలన్నమాట. సేవ టైంకి ఈ శారీ కట్టుకోవాలి అన్నారు. అయితే తీసుకున్నాం మేమంతా. నిన్నే బ్లౌజ్ కుట్టించి తీసుకున్నాను. ఎలా ఉంటుంది ఈ శారీలో అని ఆలోచిస్తున్నాను. అయితే ఇప్పుడు సేవకు వచ్చేసి ఈ శారీ ఆరెంజ్ విత్ మెరూన్ అంట. 2 శారీస్ తీసుకున్నాను. చూడాలి అవుట్ఫిట్లో నేను ఎలా ఉంటానో. కంపల్సరీ పిక్స్ అది పెడతా, వీడియో అది తీస్తాను. ఇంకా గుడి ఫేమస్, అందరికి తెలుసు కదా. చుట్టూతా వాళ్ళందరికీ చాలా పవర్ఫుల్ దేవుడు. చిన్నపిల్లల మొక్కులు, తలనీలాలు అవన్నీ ఫస్ట్ అక్కడే తీస్తారు. మా 2 పిల్లలవి కూడా అక్కడే తీసాము. స్వామికి చాలా కోపం అని అంటారు, చాలా పవర్ఫుల్ అని అంటారు. ఏదైతే నాకైతే సేవకు టికెట్స్ దొరికాయి. మాకు 15 మెంబర్స్ వెళ్తున్నాము. చక్కగా సేవ అది చేసి స్వామివారి దర్శనం చేసుకోవాలనుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే, వైకుంఠ ఏకాదశి 10th ఉంది కదా, ఆ టైంకి టికెట్స్ మాకు దొరకడం, మేము ఆ టైంకి అక్కడే వైకుంఠ ద్వార దర్శనం చేసుకుంటాం కదా, చాలా హ్యాపీగా ఉన్నాము. ఇదిగోండి బ్యాగు సర్దుకుంటున్నాను. శారీస్ అవి పెట్టుకుంటున్నా. లోకల్ టెంపుల్స్ అవి తిరిగినప్పుడు వేసుకోవడానికి 3 షేడ్ శారీస్ తెచ్చుకోమన్నారు మా వాళ్ళంతా. గ్రీను, ఎల్లో, రెడ్ అలాంటివి తెచ్చుకో అని చెప్పారు. అన్నీ పెట్టుకుంటున్నాను. అయితే బ్యాగ్ కొంచెం పెద్దగా అయిపోద్ది అనిపిస్తుంది. కాకపోతే బెడ్షీట్స్ అని అంటే మనకి అక్కడ అకామిడేషన్ ఎలా ఉంటుంది ఏంటి అంత ఐడియా లేదు. అంటే ఇప్పుడు ఈ ముక్కోటి ఏకాదశి హడావిడి ఉంటుంది కదా, మనకు రూమ్స్ అది ఎలా ఇస్తారన్నది ఐడియా లేదు. అన్నిటికీ ఇంకేంటి, ఇంకా ముందు ఏమేమి వీడియోస్ వస్తాయి అన్నీ మీకు అన్ని వివరంగా చెప్తా ఉంటాను. కీప్ వాచింగ్. మేము హైదరాబాద్ నుంచి ట్రైన్ ఎక్కి ఏలూరులో దిగి ద్వారకా తిరుమల చేరుకునేసరికి 6:30 అయింది. శ్రీవారి సేవకు వచ్చాం కదండి. ఇలాగ హాల్ ఇచ్చేసారు మాకు. ఇలా మేము బెడ్స్ వేసుకున్నాము. ఇది టిఫిన్ టైం. వీళ్ళంతా మా గ్రూపే అనమాట. మొత్తం 14 మెంబర్స్ వచ్చాము. వెళ్ళగానే ఫ్రెష్ అయిపోయి ముందుగా దర్శనం చేసుకుంటామని చెప్పాము. దర్శనం చేసుకున్న తర్వాత ఇంకా మా డ్యూటీ స్టార్ట్ చేయాలి, సర్వీస్ స్టార్ట్ చేయాలి అనుకున్నాము. ద వెరీ ఫస్ట్ డే మాకు అన్నదానం దగ్గర వడ్డిచ్చేది వేసారనమాట సర్వీసు. ఇంకా ఫస్ట్ వెళ్ళిపోయి ముందు మేము దర్శనం చేసుకున్నాము. అసలు ఎంత ప్లెజెంట్గా ఉందండి ద్వారకా తిరుమల. మేము వెళ్ళేసరికి ఇంకా రష్ స్టార్ట్ అవ్వలేదు. లోపల గుడి లోపల అసలు విగ్రహం ఇలాగే ఉంటుందన్నమాట. బయట చిన్న మోడల్లా పెట్టారు. అక్కడ దీపారాధన అవన్నీ చేసుకుంటూ ఉన్నారనమాట. అయితే మీకు
చూపిద్దామనేసి తీశాను. లోపల కూడా ఇలాగే ఉంటుంది, కానీ మనకి లోపల ఫోన్ అలౌ చేయరు కదా, అందుకని ఇక్కడే తీశాను అనమాట. అసలు ఎంత ప్రశాంతంగా ఉంది, చాలా హ్యాపీ అనిపించింది. బ్యాక్గ్రౌండ్ సరౌండింగ్స్ అంతా ఇలాగ ఉంటుంది. ఇక్కడ అన్ని కళ్యాణాలు, ఫంక్షన్స్ అవన్నీ జరుగుతూ ఉంటాయి. పెళ్ళిళ్ళు బాగా చేసుకుంటారంట ఇక్కడ. చిన్న తిరుపతి అంటే చాలా ఫేమస్ కదా, చాలా లోకల్ పీపుల్ అంతా బాగా నమ్ముతారండి చిన్న తిరుపతి అంటే. ఎక్కువ పెద్ద తిరుపతికి వెళ్ళరు, ద్వారకా తిరుమలకి రావడమే బాగా ప్రత్యేకంగా ఉంటుంది. అన్ని మొక్కులు అన్నీ ఇక్కడే తీర్చుకుంటూ ఉంటారు. ఇంకా మేము దర్శనం అది చేసుకున్నాము. చూడండి, ఒక్కొక్క పిల్లర్ మీద ఒక్కొక్క దేవుడిని ఇలాగ అరేంజ్ చేశారనమాట. అసలు చూస్తుంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. నంబర్ ఆఫ్ పిక్స్ దిగాము మేము. వెరీ ఫస్ట్ డే మాకు మధ్యాహ్నం నుంచి డ్యూటీ చేశారు కాబట్టి స్లోగా వెళ్దాంలే అనుకున్నాము. స్వామివారికి, అమ్మవారికి మనము బట్టలు ఎవరైనా శారీ కానీ అవి ఇస్తారు కదా, అవన్నీ రీసేల్కి పెట్టారు ఇక్కడ. అవి కూడా చూసాము. ఇంకా మేము షాపింగ్ ఆలోచన లేదు, ఇంక ఇక్కడ మటుకు ఈ అవైలబిలిటీ కూడా ఉందన్నమాట. స్వామివారి, అమ్మవారికి సమర్పించినవి అన్నీ రీసేల్ చేస్తారంట. మంచి కలెక్షనే అనిపించింది. ఇంకా అలా షాపింగ్ కొంచెం చూసాము. చుట్టుపక్కల దేవుడి ఫొటోస్ అని, పిల్లల బొమ్మలని, ఇంకా ఎక్కడికి వెళ్ళినా ఇవి కామన్ కదా. ఇక్కడ స్పెషల్ ఏంటంటే ముగ్గు వేస్తారు కదా, నావశుద్ధానో ఏదో అంటారు దాన్ని, అది ఇక్కడ బాగా దొరుకుతుంది అని చెప్తున్నారు. దేవుడి సామాను ఇలాగా చాలా షాప్స్ ఉన్నాయి, అవన్నీ చూసుకున్నాము. చిన్న చిన్న రోళ్ళు అవన్నీ చాలా క్యూట్గా అనిపించాయి. ఇంకొన్ని ఫుడ్ ఐటమ్స్, దేవుడి సామాను ఇవన్నీ కామన్ కదా ఎక్కడైనా వెళ్ళినప్పుడు. ఇంకా అవి అన్నీ చూసుకొని స్లోగా మళ్ళీ రిటర్న్ అయిపోయాం. మాకు అన్నదానం దగ్గర ఇచ్చారనమాట రూము, ఇంకా అక్కడికి వెళ్ళిపోవాలి. చిన్న చిన్న వెంకటేశ్వర స్వామి విగ్రహాలు చాలా బాగా అనిపించాయి నాకు. ఆల్రెడీ నేను తిరుపతిలో తెచ్చుకున్నాను, ఇంకా తీసుకోలేదు. అంటే గౌరీదేవి సెట్ చూసారా, రోలు, రుబ్బు రోలు, రోకలి ఇవన్నీ ఇప్పుడు అందరూ దేవుడి గదిలో పెట్టుకుంటున్నారు కదా, అవి కూడా ఇక్కడ పెట్టారు. అయితే ఇంకా మాకు అన్నదానంలో ఇవాళ సర్వీస్ ఇచ్చారు, ఇంకా వచ్చేసాము. ఆకులు అవి వేస్తున్నాను నేను. చాలా హ్యాపీ అనిపించిందండి అసలు. ఆ 4 days ఇంకా దేవుడిలో నీలం అయిపోయామన్నమాట. చక్కగా పొద్దుట రాత్రి 2 times దర్శనం చేసుకునే వాళ్ళము. ఈవినింగ్ 4-4:30కి మాకు దర్శనం రాసిచ్చేవారు అన్నమాట, స్పెషల్ దర్శనము. మేము సేవకు వచ్చాం కదా, మార్నింగ్ ఏమో మేము ఇష్టంగా ఎర్లీ మార్నింగ్ వెళ్ళి చేసేసుకునే వాళ్ళము, ఈవినింగ్ ఏమో వాళ్ళు మాకు అవైలబిలిటీ ఇచ్చేవారనమాట. ఆ దర్శనం చేసుకున్నాము. ఇలా అన్నీ ఆకులు వేసి మనం వాటర్ అది సప్లై చేసి కూరలన్నీ వేసి రెడీగా ఉంచితే మేము టాప్ ఫ్లోర్ హాల్లో సర్వీస్ చేసామన్నమాట. కింద హాల్ నిండిపోయిన తర్వాత పైకి పంపిస్తారు, ఈ లోపు మనము అరేంజ్ చేయాలన్నమాట. చాలా హ్యాపీ అనిపిస్తుందండి. నా అంత హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్కి మనం అన్నం వడ్డించడము, సాంబార్, కూరలు అన్నీ కదా, చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఇక్కడ ఏంటంటే మనకి మంచి క్వాలిటీ కూడా మెయింటైన్ చేస్తున్నారు. మేము కిచెన్ సైడ్ కూడా వెళ్ళాము, చాలా బాగా అనిపించింది. క్వాలిటీ మెయింటెనెన్స్, చక్కగా పప్పు, ఒక కూర, రోటి పచ్చడి, పులిహార, లేదంటే పరమన్నం, అలాగా అన్నీ బాగా పెడుతున్నారు. చాలా బాగా అనిపించింది. ఇదేమో ఈవినింగ్ దర్శనానికి వెళ్ళినప్పుడు తీసానమాట, అప్పుడే లైటింగ్ అది సెట్ చేస్తున్నారు. ఇంకా 2 daysలో తొలి ఏకాదశి ఉంది కదా, వైకుంఠ ఏకాదశి, మొత్తం అరేంజ్మెంట్స్, లైటింగ్స్ అవన్నీ పెట్టారనమాట. ఈవినింగ్ దర్శనం వెళ్ళినప్పుడు ఇవన్నీ చూసాం. చాలా కలర్ఫుల్గా చేశారండి. మొత్తము ద్వారకా తిరుమల అంతా లైటింగ్తో మెరిసిపోయిందనమాట. అసలు పూటకి దర్శనాలు, మళ్ళీ మా సర్వీసు, పిక్స్ దిగడం చాలా బాగా అనిపించింది. అక్కడ వేద పాఠశాల కూడా ఉన్నట్టుంది. ఈ పిల్లలందరూ లైన్గా వెళ్తుంటే చిన్న వీడియో తీశాను, చాలా బాగా అనిపించిందండి అసలు.
ఒకరోజు వెజిటేబుల్ కటింగ్స్ దగ్గర, ఒక దగ్గర కరివేపాకు వలిచే దగ్గర, ఒకసారేమో ఎండుమిర్చి తోడాలు తీసే దగ్గర, అలాగ వాళ్ళు ఎక్కడ మనం రమ్మంటే మనం అక్కడ చేసు అలా అందరితో కూర్చొని టైంపాస్ అయిపోతుందండి. చాలా హ్యాపీ అనిపిస్తుంది. చూసారా గిన్నెలు ఎంత పెద్ద పెద్దవి ఉన్నాయో, అసలు పెద్ద పెద్ద గిన్నెలు వండేస్తున్నారండి. అంతమంది వస్తున్నారు కూడా, అంత సర్వీస్ కూడా చేస్తున్నారు. చాలా అసలు ఇంత సర్వీస్ చేస్తారా వీళ్ళు అనిపిస్తుంది. అసలు మనం ఎప్పుడైనా దర్శనానికి వెళ్తే జస్ట్ వెళ్ళి దండం పెట్టుకొని ఏదో తినేసి వస్తాము. దాని వెనకాల ఎంత కష్టం ఉన్నదన్నది నాకు ఈ సేవకి వెళ్ళినప్పుడు తెలిసింది. చూడండి, ఇక్కడ మేమంతా కాలీఫ్లవర్స్ కట్ చేస్తున్నాము. రోజు వెజిటేబుల్ కటింగ్ దగ్గర పెట్టారనమాట. ఒక రోజు లడ్డు ప్యాకింగ్ దగ్గర పెట్టారు. ఒక రోజేమో మన వైకుంఠ ఏకాదశి రోజు క్యూ లైన్స్లో మిల్క్ సర్వీస్ చేసాము. మిల్క్ పోయడం, మళ్ళీ బిస్కెట్స్, అట్టిపళ్ళు, ఆరెంజెస్ అలాంటివన్నీ పంచామన్నమాట. ఆ సర్వీస్ చేసాము. ఇంకా అలాగా మాకు 5 days వెళ్ళిపోయినాయి. వైకుంఠ ఏకాదశి దాకా మా సర్వీస్ అనమాట. వైకుంఠ ఏకాదశి ముందు రోజు గిరి ప్రదక్షిణ అన్నది జరిగింది. అప్పుడు ఇదన్నమాట ఈ వీడియో స్టార్ట్ అయింది. చూసారా, ఏనుగుదే ఫస్ట్ ఏనుగు వెళ్తుంది, తర్వాత గుర్రము, తర్వాత ఆవు దూడ, తర్వాత కోలాటాలు, మళ్ళీ మేకప్ వేసుకునే వాళ్ళు, అలా అన్ని రకాలు వెళ్ళిన తర్వాత మనకి బ్యాక్ సైడ్ నుంచి రథం వచ్చేదంట ఇది వరకు. ఇప్పుడేమో వెహికల్. ఎలా ఉన్నది అలాగా న్యాచురల్ వీడియోనే పెట్టాను. సో దట్ మీరు ఆ మ్యూజిక్, డ్యాన్స్ అవన్నీ ఎంజాయ్ చేయడాలని. ఇంకెలాగా డప్పులు అవి కొట్టుకుంటూ వెనకాల ఇంకా మనకి రథం వస్తుందన్నమాట. ఇది వరకు చెక్క రథం మీద తీసుకొచ్చేవారంట. ఇంకా ఈ సంవత్సరం మటుకు వ్యాన్నే చక్కగా డెకరేట్ చేసి తీసుకొస్తున్నారు. చాలా బాగుంది. అసలు గోల్డెన్ కలర్తో చాలా బాగా
మొత్తం 7.5 కిలోమీటర్స్ అండి. మొత్తం వీళ్ళంతా 7.5 కిలోమీటర్స్ తిరిగారు. అసలు చాలా జనము, ఎక్కడ చూసినా సందడనమాట. ప్లేస్న కొన్ని ఫ్రూట్స్, మజ్జిగ, పాలు, టీ, బిస్కెట్స్ అలా చాలా సర్వీస్ చేశారండి. చాలా మంచిగా అనిపించింది. అసలు వచ్చిన జనాలందరినీ చాలా కేర్ఫుల్గా తీసుకున్నారు. అక్కడ వాళ్ళు లోకల్ పీపుల్ ఇలాగ రథం ముందు వాటర్ అది పోసి స్వామివారిని స్వాగతిస్తున్నారనమాట. చూడండి ఎంత బాగా ఆడుతుందో. గిరి ప్రదక్షిణ 3కి స్టార్ట్ చేస్తే అయిపోయేసరికి 7:30 అయింది. ప్రదక్షిణ తర్వాత నిజరూప దర్శనం చేయించారు. అది కూడా మేము అటెండ్ చేసాము. అసలు నిజరూప దర్శనం అయితే 2 కళ్ళు చాలలేదండి. ఇంకా కోలాటాలు ఆడే వాళ్ళ దగ్గర స్టిక్స్ తీసుకొని మేము కాసేపు కోలాటం ఆడాము. వాళ్ళు పాపం వీడియో తీసి పెట్టారు. ఎంత హెల్ప్ఫుల్ ఉంటారండి అక్కడ వాళ్ళు. అసలు చాలా సపోర్ట్ చేస్తారు. సేవ వాళ్ళకైతే చాలా స్పెషల్ అట్రాక్షన్ ఉంటుంది. సేవ వాళ్ళంటే మంచి ఇంపార్టెన్స్ కూడా ఇస్తారు. హైదరాబాద్ నుంచి వచ్చారా మీరు అని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అలా కోలాటలు ఆడుతూ, పిక్స్ దిగుతూ, సర్వీస్ చేసుకుంటూ, అందరితో మాట్లాడుతూ 7.5 కిలోమీటర్స్ ఈజీగా నడిచేసామండి. అసలు ఎలాంటి కాళ్ళ నొప్పులు కానీ ఏమీ అనిపించలేదు. అది దేవుడు మహిమ అనుకుంటా. చాలా మటుకు రోడ్డు బాగానే ఉంది. ఇక్కడ మటుకు ఒక 2 కిలోమీటర్స్ మట్టి రోడ్, ఇంకా రాళ్ళకి గుచ్చుకోకుండా వాళ్ళు గడ్డి అది వేయించారు. అసలు చాలా కంఫర్ట్గా అనిపించింది. అందరు ఈజీగా నడిచేసాము. ఇంత హెవీ కాస్ట్యూమ్స్ వేసుకొని 7.5 కిలోమీటర్స్ అలా స్వామి ముందు డ్యాన్సులు వేస్తూ ఇంకా మైమర్చిపోయి ఉన్నారండి. అసలు వీళ్ళు వాళ్ళ హైట్ ఎంత పొడవు ఉందంటే అసలు నిజంగా దేవుళ్ళే వచ్చి ఆడుతున్నట్టు అనిపించింది. అసలు చాలా అట్రాక్టివ్ అనిపించారు. ఇంకా వెంకటేశ్వర స్వామి అవతారంలో మేకప్ చేసుకున్న అతను కూడా చాలా బాగా అనిపించారండి. అసలు ఆయనను చూస్తుంటే నిజంగా వెంకటేశ్వర స్వామిని చూస్తున్నామా అనిపించింది. ఆయనతో పిక్స్ కూడా దిగాము. చాలా హ్యాపీ అయిపోయాడు అతను.
3 నుంచి 7:30 వరకు గిరి ప్రదక్షిణ అయిపోయింది. ఆ తర్వాత నిజరూప దర్శనంకి పిలిచారు. మేము ఆ దర్శనం కూడా చేసుకున్నాము. అవన్నీ కంప్లీట్ చేసుకొని రూమ్కి వెళ్ళేసరికి 11 అయింది. నెక్స్ట్ డే మార్నింగ్ మన వైకుంఠ ఏకాదశి మాకు సేవ వచ్చేసి క్యూ లైన్లో వేశారు. ఇంకా ఎర్లీ మార్నింగ్ 4:30 వరకు వచ్చి జాయిన్ అయిపోవాలన్నారు. నెక్స్ట్ డే అంతా మాకు క్యూ లైన్ సర్వీస్ చేసి సరిపోయింది ఆ రోజు. అలా అయినా మేము 2 దర్శనాలు చేసుకున్నాము. ఇంకా క్యూ లైన్లో మిల్క్ ఇవ్వడము, బిస్కెట్స్, ఫ్రూట్స్ అన్నీ సర్వీస్ చేయడం సరిపోయింది. ఆ రోజంతా ద్వారకా తిరుమల సేవ టూర్ అయిపోయింది. ఇవాళ సాటర్డే. ఇంక ఇవాళ మేము రిటర్న్ అయిపోతున్నాము హైదరాబాద్కి. ఇక్కడ నుంచి విజయవాడ వెళ్ళి దుర్గగుడి దర్శనం చేసుకొని ఆ తర్వాత నైట్ ట్రైన్ ఎక్కేసి ఇంకా హైదరాబాద్ వెళ్ళిపోతాము. నా ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.